శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు సూర్యభగవానుడు రవిగ్రహం యొక్క ప్రభావం గురించి చెప్పుకుందాము. అంటే సూర్యభగవానుడు అంటే రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే రవి సూర్యభగవానుడు ఈ నెల అంటే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి సుమారుగా మే 14వ తారీఖు వరకు నెలల పాటు మేషరాశిలో ఉంటాడండి. ఆ రాశిలో ఉండడం వలన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆ రాశి యొక్క రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహాలు కదండి రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దానికంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, అలాగే కంప్లీట్ స్టడీ ఆఫ్ హారోస్కోప్ మొత్తం హారోస్కోప్ స్టడీ చేయడము. మీ దగ్గర నుంచి ఫోన్లు వస్తే నేనే రిసీవ్ చేసుకుంటానండి, నేనే మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సందర్భాలు ఇక్కడ షూటింగ్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టేస్తూ ఉండండి వాట్సాప్లో, అలాగా నేను చేస్తూ ఉంటాను. అలాగే ముహూర్తాలు పెట్టడము, అంతేకాకుండా మనం గొడుగు ముహూర్తాలని, పెళ్లి ముహూర్తాలని రకరకాల మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదండి, అవన్నీ నేను పెడుతుంటాను. వివాహాది వేడుకలు కూడా ముహూర్తాలు పెడుతూ ఉంటాను నేను. ఈ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అలా చేస్తూ ఉంటాము. కాబట్టి మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి వాళ్ళకి మీరు సెండ్ చేయండి. అంతే చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మీరు చేయడం వల్ల మరింత చాలామంది కూడా నేను చెప్పే ఫలితాలు తెలుస్తాయి, వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నేను చెప్పినవి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మకర రాశి అండి, మకర రాశి వారికి సూర్యభగవాను గురించి చెప్పుకుందాం. రవి గురించి మీకు 8వ ఇంటి వాడు అయిపోయి 4th భావంలో ఉన్నాడండి. అసలు 4th భావంలో రవి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనఃపీడ, మనస్సు పీడగా ఉంటుందట. కొద్దిగా అకారణంగా జన విరోధ, బంధుద్వేషి, అలాగే జన్మభూమి పరిత్యాగ, ఇన్ని చెప్పారు చూడండి శాస్త్రంలో. అంటే ఏంటి, చతుర్థంలో రవి ఉంటే కొద్దిగా ఇబ్బంది కలుగుతుందండి, మనఃక్లేశములు. అంటే మనం ఏ పని చేసినా అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండకుండా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉండదు. మనసు ఏదో పరిపరి విధాలుగా బాధపడుతూ ఉంటుంది. కారణం లేకుండా జనాలతో విరోధం తెచ్చుకుంటూ ఉంటారు. మీరు ఏ కారణం ఉండదు, ప్రతి వాడితో పోట్లాడేసేయడం, మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం ఉంటుంది. నేను మిమ్మల్ని ఏదో ఇది చేస్తున్నాడు కాదండి. బంధుద్వేషి, బంధువులు అంటే విరోధము. కారణం లేకుండా జనాలతో ఎలా తగాదాలు పెట్టుకుంటామో బంధువులతో కూడా మనం ద్వేషంగా ఉంటాం. అంటే అంతేకాకుండా పుట్టిన ఊరికి అంటే పుట్టిన ప్రదేశాన్ని నుంచి విడిచివాడు అంటే దూరంగా ఉంటారు. మీరు పుట్టిన ఊరి నుండి దూరంగా వెళ్ళిపోతారు అని శాస్త్రం చెప్తుంది. మీరు పుట్టినప్పుడు మీ జాతకాల్లో 4th భావంలో కనుక రవి ఉంటే మీరు ఆ ప్రదేశంలో ఇంకా ఉండరు, విదేశాలు అంటే బయట ఊళ్ళకి వచ్చేస్తారు. చదువు రీత్యా, మీ నాన్నగారి ట్రాన్స్ఫర్ రీత్యా ఏమో ఉంటాయి కదండి, బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంది. 4th భావంలో రవి ఉండడం వలన ధనము, అధికారము, సుఖము, గౌరవము బ్రహ్మాండంగా దక్కుతాయిట. సరే, చతుర్థంలో రవి ఉంటే మనం తీసిపడే అప్పుడే అదో విధంగా అనుకుంటాం, కానీ ధనాన్ని ఇస్తాట, ఆయన సుఖాన్ని ఇస్తాట, గౌరవాన్ని ఇస్తాట, అధికార బాధ్యతలు కూడా ఇస్తాటండోయ్. కొన్ని సందర్భాలు ఏంటంటే బంధువులతో కలహాలు వచ్చేట్టుగా ఉంటుంది అని మనం ఇందాక చెప్పినట్టుగా అనుకుంటాము. పరదేశ సంచారం, విదేశాలకే వెళ్ళడానికి మనశ్శాంతి తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అందుకనండి 4th భావంలో రవి ఉండడం వల్ల కూడా తల్లిగారికి అంత అద్భుతంగా ఉండకపోవడము, అలాగే మీ చదువుల పట్ల అశ్రద్ధ చూపించడము, అలాగే రైతులకి అంత అద్భుతంగా పంటలో సక్సెస్ కాలేకపోవడము, సకాలంలో డబ్బులు లేకపోవడము జరుగుతుంది. కానీ మీకు కొంతమంది ఉన్నారండి వాయించేవాళ్ళు, సంగీత ప్రియులు, వాళ్ళకి సక్సెస్ని ఇస్తాడండి భగవంతుడు, వాళ్ళు బాగుంటుంది. చతుర్థంలో రవి మనకి యోగించాలంటే అష్టమాధిపతి అయ్యాడు కదండి. 8వ ఇంటి వాడు ఎక్కడున్నా సరే ఆ భావాన్ని డెవలప్ చేయడు, ఇబ్బంది కలిగిస్తుంటాడు. మనస్సు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఆత్మకారకుడు కదా ఆయన.
చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడని చెప్పచ్చు. ముఖ్యంగా తల్లిగారి విషయంలోనూ అలాగే ఆరోగ్య విషయంలోనూ తండ్రి గారికి సంబంధించిన విషయాల్లోనూ మీరు జాగ్రత్త చూడవలసిన బాధ్యత మీదే. సరేనండి. ఈ సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు. ఆయన నమస్కారం చేసుకున్నా, అంతేకాకుండా సూర్యభగవానికి అష్టోత్తరాలు చేసుకున్నా, ఆదిత్య హృదయం చేసుకున్నా కూడా సూర్యభగవానికి మంచి బాగా బ్రహ్మాండ పూజించండి. ఆయనకి అర్ఘ్యం అంటే బాగా ఇష్టము. ఎర్రని పువ్వులతో అర్ఘ్యం సమర్పిస్తే అదృష్టవంతుడిగా చేసేస్తాడు, మనల్ని ఆరోగ్యవంతుడిగా చేస్తాడు, ఐశ్వర్యవంతుడిగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మన భగవంతుడు సాక్షాత్తు అరసవేలిలో సూర్యభగవాన్ ఉన్నాడు కదండి. ఆయన దర్శనం చేసుకోవడం ఎంతో కింద జనంలో పుణ్యం, చేసుకున్న పుణ్యం. సో ఆయన పూజించిన, ఆయనకి ఎర్రని వస్త్రాలు సమర్పించిన, అయితే మనకి అక్కడ బ్రాహ్మణుడికి గోధుమలు దానాలు చేసిన, ఎటువంటి దోషాలు జాతక దోషాలున్నా, రవి వల్ల వచ్చే దోషాలున్నా అక్కడ ఖచ్చితంగా పోవడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, తిరుపతిలో నేను వెళ్ళాను ఒకసారి. తిరుపతిలో పద్మావతి అమ్మవారి యొక్క క్షేత్రం గుడి దగ్గరలో కోనేరు ఉంటుందండి. కోనేరు సమీపంలో సూర్యభగవాన్ యొక్క దేవాలయం ఉంది. చాలామందికి చూడడం చేస్తుంటారు, కానీ ఆయన చూడాల్సుమా. సూర్యభగవాన్ చూడకుండా వచ్చేయకూడదు. అద్భుతంగా ఉంటాడు, ఆయన నుంచుని ఉంటాడు స్వామి. ఆయన పూజలు చేస్తుంటారు అద్భుతంగా. చాలా సాక్షాత్తు సూర్యభగవానుడు అక్కడ నుంచి మనకు దర్శనం ఇస్తున్నట్టుగా ఉంటారు. అక్కడ గుళ్ళో గంధం తీస్తారండి. గంధం అరగదీస్తారు, గంధపు చక్కెర అరగదీస్తారు సరే. ఆ గంధం రాస్తారు, స్వామికి రాస్తారు. మంచి వాసనతో వస్తుంటే మనకు కూడా ఇస్తుంటారు, నాకు కూడా ఇచ్చారు. ఒకసారి ఇలా రాస్తారండి మనకి. అమ్మ బాబోయ్, ఆ పవరు, ఆ చల్లదనము, సాక్షాత్ సూర్యభగవాన్ని మన ఒంట్లో ప్రవేశించాడా అనే ఒక అనుభూతి కలుగుతుండోయ్. నాకు అలా కలిగింది కూడా. మన ఈ మధ్య వెళ్ళాం, 1 month 2 months బ్యాక్ వెళ్ళాం. అద్భుతంగా ఉంటుందండి. ఆయన చూడకుండా రాకూడదు. అక్కడే గోవులు ఉంటాయండి. గోవులకి అట్టుపళ్ళు తినిపిస్తూ ఉంటారు. అది చాలా మంచిది అండి. అలా చేయకుండా రాకుండా సుమా. అది చాలా అద్భుతం. మంచి మంచి కార్యక్రమాలు చేయాలి మనం. పుణ్యం మన పిల్లలకి మంచిది, మంచి భవిష్యత్తు ఉంటుంది. సరే, అది పక్క పెడితే అది పక్కకు ఉంచుతానండి. సో ఏదేమైనా సూర్యభగవాన్ యొక్క ఆరాధన చేయండి, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇంకా చెప్పాలంటే సూర్యభగవానికి మనకి సంవత్సరం అంతా మనకి వైశాఖ మాసం వచ్చింది కాబట్టి మనకి జలదానము, మంచి వేదశాస్త్ర పండితుడికి జలం అంటే బాగా చిన్న కుండలో జలం నిండా అంటే నీళ్ళు నిండా నింపడం, చలివేంద్రాలు ఇందంటే ఉత్తరాడు చలివేంద్రాలు పెట్టడము, నీళ్ళు అనమాట జలదానం చేయడము, అలాగే రవి ప్రభావం వల్ల గోధుమలు దానం చేయడము, అన్నం దానం చేయడము, అన్నదానం, వస్త్రదానాలు, అన్నదానము, వస్త్రదానము, నీళ్ళ దానము, మజ్జిగ. నేను మజ్జిగ కూడా ఇచ్చానండి చాలామందికి. మజ్జిగ దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. ఒకసారి మనం కూడా చెప్పుకుందాం, ఏ దానం ఏ ఇస్తే ఏ ఫలితాలు ఉంటాయో మనం చెప్పుకుందాం. ఇవన్నీ చేయడం వల్ల వైశాఖ మాసం విష్ణుమూర్తికి ఇష్టం ఉంటా. వైశాఖ మాసం అద్భుతంగా ఉంటుందండి. మనం చెప్పుకుందాం, దాని గురించి ప్రిపేర్ అవుతాను, బ్రహ్మాండం చెప్పుకుందాం. సో ఈ విధంగా మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ ఉంటాయి కదండి. ఏం చేస్తే బాగుంటుంది మనం? ఎందుకంటే ఇప్పుడంతా కూడా కాలసర్ప దోషంలో ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా. సూర్యభగవానుడు కూడా కాలసర్ప దోషంలో ఓడిపోయాడు. ఆయన రాహుకేతుల మధ్యలో బంధింపబడ్డాడు సూర్యభగవానుడు కూడా ఉన్నాడు. ప్లస్ కుజుడు కూడా నీచత్వంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా పాములు సర్పాలతో సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఏంటి? రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండడము, కుజుడు కూడా నీచత్వం పొందడం వలన సర్పదోషం ఏర్పడిపోయింది. దానివల్ల ప్రజల్లో ఆందోళనలు, ప్రజల్లో దేశాల మధ్య, ప్రజల మధ్య, రాజకీయాల మధ్య చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఏమైనా వస్తాయి. అందుకనే సర్పదోషం ఏర్పడిపోయింది. అందుకనే చాలామంది అవకాశం ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళండి. కాళహస్తిలో సూర్యభగవాన్ కాదండి, సో కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోండి. అలాగే నాగప్రతిష్ఠ కొంతమంది చేసుకుంటే మంచిది. చాలామంది కూడా నాగప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటారు. శని వల్ల రాహుకేతులలో వచ్చే సర్పదోషం పరిహారం అయిపోతూ ఉంటుంది. అంతేకాదండి, 12 రాశుల వాళ్ళకి ఇప్పుడు అంతా మన సూర్యభగవాన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి 12 రాశుల వాళ్ళు కూడా చేయదగ్గ సూచన ఏంటంటే సూర్యభగవాన్ని ఆరాధించడమే. పొద్దున తెల్లవారుజామున లేవడము, స్నానం అయిపోయిన తర్వాత సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇష్టం. అర్ఘ్యం అంటే ఏంటి? దోశల నిండా నీళ్లు తీసుకుని ఎర్రని పుష్పాలతోటి సూర్యభగవాన్ని ఇవ్వడం. ఓం హ్రీం సూర్యాయ నమః, HREM, హ్రీ హరి అంటాం కదా, హ్రీం. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః అని 11 సార్లు మనకి చేసిన. అలాగే ఆదిత్య హృదయం చేసుకుంటూ, లేకపోతే 11 నామాలు సూర్యభగవానికి ఉన్నాయండి.
ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః మీకు తెలుసు కదా. అవి ఆ మంత్రాలు ఆ నామాలతోటి అర్ఘ్యం సమర్పించడం వలన, అలాగే గాయత్రి మంత్రంతో 3 సార్లు కానీ 11 సార్లు కానీ ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం వలన అద్భుతమైన పుణ్యఫలం కలుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి ఇటువంటి దోషాలు లేకుండా సూర్యభగవానుడు కాపాడుతాడు. అనారోగ్య సమస్యల నుంచి సూర్యభగవానుడు కాపాడుతాడు. కోర్టు కేసుల నుంచి కూడా సూర్యభగవానుడు మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఇదంతా కూడా వైశాఖ మాసం కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 30 తారీఖు కూడా మనకి సింహాచల నరసింహస్వామి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ 12 రాసుల వారు కూడా మన నరసింహస్వామిని కొడుద్దామండి. ఆయనకి పానకం వడపప్పు నైవేద్యం పెడదాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా కలసర ప్రదోషంలో ఉండడము, కుజ ప్రభావం ఉండడం, రుజుడుగా రీచల్లో ఉండడం, ఆ దోషాలన్నీ పరిహారం చేసేస్తాడు స్వామి. అదొకటి. సూర్యభగవాన్ యొక్క ఆరాధన కూడా చేసుకోవాలండి మనం. పైగా ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత వైశాఖ మాసం వస్తుంది కాబట్టి దానాలు కూడా ఎందుకంటే ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఈ దానాలంటే జలదానము, ఎక్కడికెక్కడ మనం చలివేంద్రాలు పెట్టేయడం, చలివేంద్రాలు పెట్టే వాళ్ళకి సహాయం చేయడం, చల్లటి మంచినీళ్ళు ఇవ్వడం, కుండల్లో మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగలు, చల్లటి మజ్జిగ దానం విశిష్టత ఉందండి. పెరుగు దానం చేస్తారు సరా, పెరుగు దానం చాలా గొప్ప విశేషం ఉంది. పెరుగు దానం మనం మజ్జిగ చేస్తాం. మజ్జిగ ప్యాకెట్ అమ్ముతారు కదండి, ఫ్రిడ్జ్లో పెట్టడం, టగడగా కొనేయడం, అందరికీ దానాలు ఇచ్చేయడం. నేను పోలీసు వాళ్ళు కూడా ఇచ్చాను దానంలో. అంటే పోలీసు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పోయి ఎండలో నుంచున్నారు ఆయన. ఒక్కసారి తీసుకొని స్వామి తీసుకోండి అంటే తీసుకున్నారు ఆయన. నేను గొప్ప కాదండి, చెప్తున్నా జనగా మాడవాల్సి వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి. డ్యూటీలో ఉంటారు కదా, కష్టపడతారు కానీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కదా. మంచినీళ్ళు స్వామి అంటే డ్యూటీలో వాళ్ళకి ఎప్పుడు ఎండలో ఎంత కష్టపడతారు మన కోసం, వాళ్ళకి సహాయం చేయాలి మనం. అలాగే మంచినీరు దానం అంత అద్భుతం అండి. చాలా మంచినీళ్ళు దానము, మజ్జిగ దానము, వీలైతే అన్నదానం, ఇంకా చెప్పాలంటే లేని వాళ్ళకి వస్త్రదానము. మీరు చేయలేరా? మీకు తెలుసండి, అన్నీ తెలుసండి, గుర్తు చేస్తా అంతే కదా. అవునా, మీకు తెలుసు, గుర్తు చేస్తాను. మనం అన్నీ చేద్దామండి, అన్ని కార్యక్రమాలు చేద్దాం. నేను కూడా మీతో పాల్గొంటాను. మీతో పాల్గొంటానంటే నేను కూడా కార్యక్రమాలు చేస్తాను అర్థం. అంతే, మీ ఇంటికి వచ్చేసి పదండ్రా వెళ్దాం అని చెప్పి అన్నాం. అర్థంగా నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉంటాను, 10 మందితో పంచుకుంటుంటాను, ఆనందం పంచుకుంటూ ఉంటాను. నాకు చాలామంది గుర్తుపడుతుంటారు. నేను కూడా బయటికి వెళ్ళి ఇవ్వడం వల్ల పలానా మీరు ఆదినారాయణరావు గారు కదా అని సరే అంటూ ఉంటాం. సరే అలాగా దానాలు చేసుకుందామండి. మన గురించి మనం గొప్ప చెప్పుకోకూడదు. అంతా అద్భుతంగా మంచి చేద్దాం. మంచి చేయడం వల్ల మనకు మంచి జరుగుతూ ఉంటుంది. భగవంతుడు మనకు మంచి చేస్తుంటాడు, మనకి కాకుండా మన పిల్లలు కూడా మంచి చేస్తాడండి. ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి మంచి వీళ్ళు ఎవరైనా ముఖంలో ఆనందం చూస్తే నిజంగా మనకి ఆనందం వస్తుందండి. మనం చేసే మంచి పనులకి నేను కూడా ఒకసారి చేశానండి. కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఇలాగా చలివేంద్రం పెట్టి అద్భుతంగా చాలా చేసాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు టెంట్లు వేసి చాలా బాగా చేసుకున్నాం. అటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. అలా చేయడం చాలా అద్భుతం అండి. మనం చేద్దాము సరదాగా. జనాలు అందరికీ మనం మంచిని స్వీకరిద్దాం. సో మీ అందరికీ కూడా మంచి జరగాలని, సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు నిండు నీరుళ్ళు ఉండాలని. ఎందుకంటే ఆయన సాక్షాత్ ప్రత్యక్ష నారాయణ కదండి. ఆయన దర్శనం చేసుకోవడం వల్ల అన్నీ మంచి జరగాలని, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని, ఎప్పుడు ఆనందంతో కళకళలాడిపోతూ అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.